హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు ఈ సమ్మర్లో బయట ఎండలో ఆడకుండా ఇంట్లోనే మనం గేమ్స్ ఆడుకునే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము. సో ఇట్లా చూడండి, ఇట్లాంటిది ఏదైతే ఫుట్బాల్ టైప్ గేమ్ ఉంటుందో అట్లాంటి దానికి సంబంధించి మనం ఇప్పుడు ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. సో వీడియో నేస్తే మాత్రం ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా చూడండి, ఇట్లాంటి దానికోసం మనం వాడి పడేసినటువంటి ఇట్లాంటి డ్రెస్సులు కొంటే ఇట్లాంటి ఒకటి కార్డ్బోర్డ్స్ ఇట్లాంటివి వస్తాయి కదా. సో వీటిని యూజ్ చేసి మనం ఇట్లా ఒకటి ఫుట్బాల్కి సంబంధించిన గ్రౌండ్ అయితే ఇట్లాంటివి తయారు చేసుకోబోతున్నాము. చూడండి, ఫస్ట్ ఈ ఎడ్జ్లు అయితే ఇట్లా ఓపెన్ చేసుకుందాం. సో ఇట్లా ఓపెన్ చేసుకుంటాం కదా. సో వీటిని ఈ చివరి అంచులకి కట్ చేసేసుకుందాం. ఎంతో చేసేసుకుందాం. సో ఇదిగో చూడండి, ఎప్పుడైతే మనం డ్రెస్సులు కొంటామో ఇట్లాంటి వాటిలలో మనకు ప్యాకింగ్ వస్తాయి కదా. సో ఎప్పుడొకప్పుడు ఇట్లాంటి టైంలో సమ్మర్లో పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో అందుకే నేను దాచిపెట్టిన. సో ఇట్లా ఒకటి. సో మీ ఇల్లు ఎంత విశాలంగా ఉందో అంత విశాలంగా మీరు గ్రౌండ్ తయారు చేసుకునే విధంగానైతే ప్లాన్ చేసుకోండి. సో చాలా జాగ్రత్తగా చేతులు కట్ అవుతాయి, జాగ్రత్తగా వాడుకోండి. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం 4 అయితే కట్ చేసుకున్నాం. రిమైనింగ్ ఇవన్నీ కూడా మీరు కట్ చేసుకోండి. ఈ రూమ్ తగ్గట్టుగా మీరైతే ఇవన్నీ ఆ విధంగా మీరు తయారు చేసుకోండి. ఇప్పుడు ఏం లేదు, ఒక టేప్ అయితే కావాలి దీనికి సహాయము. సో ఈ టేప్కు ఇప్పుడు వీటిని అతికిద్దాం రండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ ఖాళీగా ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఖాళీగా ఉంది అని అనుకుంటున్నా. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఇది మీదికి మర్చుకోవాలి. తర్వాత ఇది మీదికి మర్చుకోండి. ఏం లేదు, చాలా సింపుల్. ఇట్లా ఇందులోకి వెళ్ళి చిన్న బాల్ పోయే విధంగా మీరైతే సెట్ చేసుకోండి. ఓకే, ఇదిగోండి ఇట్లా. సో ఇప్పుడు ఈ టేప్ తీసేసుకొని ఇక్కడ మీరు వేసేయాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్. పిల్లలు మంచిగా ఆడుకుంటారు ఇంట్లో, బయట ఎండ బాగా కొడుతుంది. సో ఇది టైమర్కి సంబంధించింది, మైండ్ గేమ్కి సంబంధించింది. సో పిల్లల మైండ్ గేమ్కి సంబంధించినవి ఆడితే పిల్లల మైండ్ కూడా చాలా షార్ప్ అవుతుంది. సో ఈ విధంగా ఇట్లా వేసేసుకోవాలి టేపు అటు ఇటు. చూసారా, ఇట్లా వేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఆ సైడ్ ఒకటి వేద్దాం రండి. చాలా ఈజీగా పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు. సో బయట ఎండనైతే తీవ్రంగా కొడుతుంది. సో 5 o'clock తర్వాతనే ఎండ కొంచెం ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి బయట గేమ్స్ ఆడుకునేవి బయట ఆడుకోండి. సో ఆలోపు పిల్లలు ఆడుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి మనం పిల్లలకు ఇంట్లో చేసిస్తే చక్కగా టైంపాస్గా మంచిగా ఆడుకుంటారు. సో సింగిల్గా ఉన్న వాళ్ళ పిల్లలకైతే పేరెంట్స్ ఇట్లాంటివి చేసిస్తే ఇంకా చాలా బాగా మంచిగా ఆడుకుంటారు. ఎందుకంటే నాకు ఈ ఎండకు ఎవరు వస్తలేరు, పిల్లలు లోన్లీగా ఫీల్ అవుతారు కదా. సో అట్లాంటి పిల్లలకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. సో పేరెంట్స్ మీరు కొంచెం పిల్లలకి సపోర్ట్ చేశారంటే ఇట్లాంటి గేమ్స్లలో వాళ్ళు చక్కగా ఎంకరేజ్ చేసుకొని సో ఇట్లా పార్టిసిపేట్ అవుతూ గేమ్ ఆడి చేస్తారు. సో ఇప్పుడు మనం ఈ విధంగా మొత్తం కవర్ చేసుకున్నాము. మళ్ళీ అక్కడ కూడా ఒకటి వేసేద్దాం రండి. సో ఇక్కడ కూడా కొద్దిగా ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. సో మొత్తానికైతే మనం ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇట్లా మీ యొక్క రూమ్కి తగ్గట్టుగా మీరు ఈ విధంగా ఎంత బాగా ఎక్కువ మీరు అరేంజ్ చేసుకుంటే టైమర్ గేమ్ అంటే ఇది మైండ్ గేమ్ అనేది అంత బాగా వస్తుంది అనమాట. సో కాబట్టి నేను నా రూమ్కి సరిపడా ఇవన్నీ పెట్టేసుకున్నా. సో ఇది ఎట్లా ఆడతారు అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. వీడియో వస్తే మాత్రం ఒక లైక్ చేయండి. ఇంట్లో సమ్మర్లో పిల్లలకి, ఈ సమ్మర్లో కాదు ఎప్పటికి కూడా మైండ్ గేమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్గా మనం అక్కడ గోల్ చేసే విధంగా అక్కడ ఒకటైతే ఇల్లు లాకనైతే గోల్ఫ్ లెక్కనైతే మనం అరేంజ్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు వ్యూ చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇప్పుడు మనం వీటన్నిటికీ ఏంటంటే 1 2 3 వేసుకోవాలి. ఎందుకంటే ఇది మన బాల్తో ఆడే గేము. సో సీక్వెన్స్ అనమాట. నెంబర్ 1 ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 బాల్ ఇందులోకి వెళ్తుంది. నెంబర్ 2 ఇటు వెళ్తుంది అనుకుందాం. ఇక్కడ నెంబర్ 2 వేసేద్దాం. ఓకే, ఈ విధంగా. అండ్ నెంబర్ 3 ఇట్లకి వెళ్ళి బాల్ ఇటు రావాలి. ఎగ్జాంపుల్గా మీ ఇష్టము, మీరు ఎట్లా గేమ్ ఆడుకుంటారో అట్లా. సో నెంబర్ 4 ఇక్కడ వేసేద్దాం. నెంబర్ 4 అనేది ఇక్కడ వేసేసినాం. నెంబర్ 5 11 ఇక్కడ అనమాట. ఇది గోల్ఫ్. సో ఇట్లా సీక్వెన్స్గా మనకి పిల్లలు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. అండ్ అటు వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి బాల్ అటు కొట్టాలి. అండ్ ఇటు రావాలి, దీన్ని బయట కొట్టాలి. అండ్ మళ్ళీ ఆ బాల్ మెల్లగా ఇక్కడ తెచ్చుకోవాలి. అండ్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి.
అక్కడి నుంచి బయటకెళ్ళి సో ఎవరైతే వీటికి టచ్ చేయకుండా ఇన్ టైంలో వాళ్ళ మైండ్ని యూజ్ చేసి ఇట్లా ఇదంతా కూడా వరుసగా వచ్చి ఫైనల్గా ఇన్ టైంలో ఆ గోల్ఫ్ చేస్తారో వాళ్ళే విన్నర్ అనమాట. సో గేమ్ బాగుందా? సో ఇప్పుడు ఆడి చూద్దాం రండి. బాల్ అక్కడ ఎల్లో కలర్ బాల్ ఉంది కదా, అక్కడి నుంచి ఇదంతా కూడా గేమ్ ఆడుకుంటూ ఎవరైతే పిల్లలు ఇన్ టైంలో గోల్ఫ్ చేస్తారో వాళ్ళే విన్నర్. రైట్, ఇప్పుడు చూద్దాం రండి. గేమ్ స్టార్ట్ అవుతుంది. కమాన్ స్టార్ట్. సో ఇదిగోండి ఇట్లా ఒకటి పెట్టేసుకొని అట్లా వెళ్ళాలి. సో తర్వాత ఎవరైతే ఇన్ టైంలో ఈ గేమ్ని ఫినిష్ చేస్తారో వాళ్ళే అనమాట. 2 చేతులతో బ్యాట్ పట్టుకో బాబులు. సో అదిగో మరి ఇదే మైండ్ గేమ్ అంటే ఇదే అనమాట. సో ఇట్లా మళ్ళీ రావాలా. సో నెక్స్ట్ ఎక్కడ ఉందో సీక్వెన్స్ అనమాట. మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోతే ఫౌల్, వాళ్ళు అవుట్ అయినట్టే. సో సేమ్ సీక్వెన్స్గా కాలుతోని బాల్ని టచ్ చేయొద్దు అండ్ చేతితోని కూడా బాల్ను టచ్ చేయొద్దు. ఇది రాంగ్, కథం, అవుట్ అయిపోయినట్టే ఈ అబ్బాయి. సో సరే, మీ కొరకు మళ్ళీ కంటిన్యూ చేయనా? ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి అట్లా. సో అర్థమైందండి, మైండ్ గేమ్ చాలా బాగుంది కదా. సో ఇప్పుడు ఆ అబ్బాయి అవుట్ అయిపోయిండు. సో అట్లా ఇదిగోండి అదిగో అట్లా వెళ్ళిపోవాలి. సో ఆ నెట్కి కూడా బ్యాట్ తాకద్దు, ఓన్లీ బాల్ మాత్రం వెళ్ళిపోవాలి. చేయితోని కానీ కాలుతోని కానీ బాల్ని నెట్టద్దు అనమాట. సో ఎవరైతే మైండ్ని యూజ్ చేసి ఇన్ టైంలో ఈ యొక్క గోల్ కొడతారో వాళ్ళే విన్నర్. సో చూసారా, ఇదే మైండ్ గేమ్ అన్నమాట. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఆడు నువ్వు ఎంత టైంలో అది చేస్తావు? టైమర్ ఆన్ చేసుకోండి. సో 7 ఇక్కడ 7 ఉంది. సో మీరు చిన్న బాల్ యూజ్ చేస్తారా, ఇంకొంచెం పెద్ద బాల్ యూజ్ చేస్తారా, యువర్ చాయిస్. అదిగోండి అట్లా. అబ్బాయి బాగా కష్టపడుతున్నాడు. సో మైండ్ గేమ్, దిస్ ఈజ్ కాల్డ్ మైండ్ గేమ్. సో ఈ 7 తర్వాత మళ్ళీ 8కి వెళ్ళాలి, 9లోకి వెళ్ళదు. 8 ఇక్కడ ఉంది. సో ఇక్కడికి రావాలన్నమాట. కమాన్ ఎంకరేజ్ చేయండి. కమాన్, బాగుంది కదా గేమ్, వెరీ గుడ్. కమాన్. మరి అంతే, దట్ ఈస్ ద మైండ్ గేమ్. సో మళ్ళీ నెక్స్ట్ 8 అయిపోయింది, 9లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం అందుకే నెంబర్స్ అయితే రాసుకోవడం జరిగింది. 9లోకి వేస్తాడా? సో ఇప్పటికైతే 2 మినిట్స్ స్టార్ట్ అయింది. సో ఈ అబ్బాయి 2 మినిట్స్లో ఎంతలో చేస్తాడని చూద్దాం. సో వెరీ గుడ్, 10 అయిపోయింది. 11 ఫైనల్గా గోల్. సో ఎగ్జాక్ట్లీ 2 minutes 8 seconds అయితే కావడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, గేమ్ బాగుంది కదా. ఈ విధంగా ఇంట్లోనే ఇంకా చాలా రకాల గేమ్స్ అయితే మన వీడియోలో నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఈ సమ్మర్లో. కాబట్టి ఇట్లాంటి ఒక గేమ్, మైండ్ గేమ్ మీరు కనుక ఇంట్లో పిల్లలకు నేర్పిస్తే వాళ్ళ యొక్క మైండ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇట్లాంటి గేమ్స్లో అండ్ స్కూల్లో కూడా పార్టిసిపేట్ అయ్యి ఫస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంకరేజ్ చేయండి పేరెంట్స్.